నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య సిబ్బంది ఫైలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించినారు. అది ఆడదోమ కుడితే బోధకాలు వస్తుంది, జ్వరం వస్తుంది, 3-4 రోజులు 8 రోజులు పడుకుంటారు. టెస్టులు చేస్తాం. ఊళ్ళో కాదు, ఊరు బయట ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఊర్లలోకి తిరుమల ఊర్లలోకి వస్తారు కదా, వాళ్ళకి వేస్తున్నాం. ఇప్పుడు పోయొచ్చినాం అక్కడికి. సరేనా, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మీకు చేస్తాం అన్నప్పుడు కూడా అది మొద్దుకాలు ఉంటాయి చూడు, ఇట్లా మొద్దుకాలు అంటారు. ఫైలేరియాను వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కాటు వలన సంభవిస్తుంది. ఇది మధ్యరాత్రి ప్రజలను తనకున్న వైరస్ని లోపలికి వదిలి ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఈ పరీక్షలు ప్రజలకు మేము గత 2-3 రోజుల్లో చేపట్టబోతున్నాం. సర్వే చేసినాం. ఈరోజు సర్వేలో ఈ ప్రజలకు దీని అవగాహన గురించి తెలియజేసినాము. ఈ ఫైలేరియా పరీక్షలు మిడ్-నైట్ 8:30కి వాళ్ళు తిని పడుకోమని చెప్పేసి మధ్యరాత్రి చేస్తాము. మధ్యరాత్రి ఎందుకు చేయడం జరుగుతుందంటే క్యూలెక్స్ దోమ యొక్క కీటకము రక్తంలోనికి చల్లగా ఉన్నప్పుడే, బాడీ చల్లగా ఉన్నప్పుడు వస్తుంది. మధ్యరాత్రి మన బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి రక్తం చల్లగా ఉంటుంది. అప్పుడే మనకు పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం జరుగుతుంది. ఫైలేరియా వ్యాధి వస్తుంది, క్యూలెక్స్. అది ఆడదోమ కుడితే బోధకాలు వస్తుంది, జ్వరం వస్తుంది, 3-4 రోజులు 8 రోజులు పడుకుంటారు. కాలంతా వాస్తుంది, ఎర్రగా అవుతుంది. అది రాకుండా మేము క్యాంపులు పెట్టుకుంటే మీకు టెస్టులు చేస్తాం. నైట్గా జరుగుతుంది. 8 గంటలకు తినేసి పడుకోవాలి. మధ్యరాత్రి టెస్టులు చేస్తాం. ఊళ్ళో కాదు, ఊరు బయట ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఊళ్ళకి తిరుమల ఊళ్ళకి వస్తారు కదా, వాళ్ళకి వేస్తున్నాం. ఇప్పుడు పోయొచ్చినాం అక్కడికి. సరేనా, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మీకు చేస్తాం అన్నప్పుడు కూడా మొద్దుకాళ్ళు అంటే మంచి ఒక ఫోటో తీరు మా దాంట్లో. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో గత ఆదివారం దాదాపు 20 నుండి 30 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో దానికి కారణమైన చేపల అమ్మకందారులకు ఆ బ్రిడ్జిపై కాకుండా వేరే పక్కన స్థలంలో పెట్టుకునే సదుపాయం కల్పించి బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉదయం 6 గంటల నుండి దాదాపు 10:30 గంటల సమయం వరకు మండుటెండలో తన బాధ్యతను నిర్వర్తించిన ఎస్ఐ మౌనిక ఎన్ఎస్టీవీలో కథనాలకు స్పందించి వారికి వేరే చోట పెట్టుకునే వెసులుబాటు కల్పించినందుకు ఎన్ఎస్టీవీ యాజమాన్యం నుండి పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదములు. కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభాబండ్లను వరుసగా తరలివెళ్లే క్రమంలో
కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగింది. అంతేకాని ఈ సంఘటనలో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదు. కొన్ని ప్రచార మాధ్యమాలలో ఈ సంఘటనలో కాల్పులు జరిగినట్లుగా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో వార్తలు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టినా, వార్తలు రాసినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ లింగాపూర్ శివారంలో 200 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. మఖ్లూర్ మండల్ గుంజలి గ్రామం శివారంలో 200 ఎకరాలు, మొత్తం 400 ఎకరాల పంట పొలాలు ఎండినాక నీళ్లిస్తారా? వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లింగాపూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు వస్తుండడంతో కిందకు విడుదల చేసి ఎండిపోయిన పంటలకు జీవం పోయాలన్నారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నీరు విడుదల చేస్తే కాపాడుకుంటామని, లేకుంటే చావే శరణ్యమన్నారు. లింగాపూర్ శివారం డ్యామ్ సాగర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు, ఎండుతున్న వరి పొలాలు, ఇప్పటికే ఎండుముఖం పట్టిన 400 ఎకరాలు, మొత్తం ప్రభుత్వ డ్యాం కాలువ ద్వారా నీటిని అందించకపోవడంతో ఆయా గ్రామాలలో 400 ఎకరాల వరి పంట ఎండిపోయే పరిస్థితి దాపురించింది. చందో ఇదంతా వాగు, మొత్తం వాగంతా ఎండిపోయింది. అది మన గడ్డ. ఆ వేప చెట్టుకు డబ్బా ఉంటుంది, 3 డబ్బా. ఓకే, ఇగో పైపులు వేసినాం, ఇట్లా చూడు, ఇట్లా పైపులు వేసినాం. మోటార్ అక్కడ ఉంది. ఇలా ఒక్కరోజు అంతా వేసి నీళ్ళు, ఇక అన్ని వాటర్ అన్నీ పోయినాయిరా, మొత్తం పోయినాయి వాటర్. ఇది పరిస్థితి. దీనికి ఏమీ ఆధారం లేదు. పొలంకు పక్షాన అవుతుంది. వీళ్ళు ఒక్కరైతే అయిపోతాయి నీళ్ళు. ఇక ఇస్తుంది పరిస్థితి. స్టాండ్ తేలిందట, స్టాండ్ తేలింది. పరిస్థితి అది. ఏం చేద్దాం, ఏం అర్థమవుతలేదు. ఇసుక మీద ఉన్నది ఇక స్టాండ్. ఇట్లా ఉంది పరిస్థితి. ఖరాబ్ అవుతుంది రవ్వ ఈసారి, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మొన్న 2 పైపులు పెట్టినాము. ఈ వైట్ పైపులో ఈ లీకేజ్ అవుతుంది కొద్దిగా. ఈ రేపు ఒక్కరోజు నడుస్తాయి. రేపు పొద్దున 8 గంటలకు అట్లా వచ్చినాకంటే నీళ్ళు అయిపోతాయి నాకు తెలిసి. అది పరిస్థితి. సరే మరి, రైట్. మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం అక్రమంగా వేప చెట్లను నరికివేసి ఎలాంటి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న దళారీ బొలెరో వాహనంను పట్టుకున్న కౌడిపల్లి ఫారెస్ట్ సిబ్బంది రామకృష్ణ, సిద్ధులు
కౌడిపల్లి ఫారెస్ట్ ఆఫీస్కు తరలించారు. ఏం కట్టింది అన్న లైట్ పెట్టిన అయిపోయింది. ఉంది కరీంనగర్లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం రోజున వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్, చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి, ప్రిన్సిపల్స్ వి నిరంజన్ మరియు భార్గవ్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ అంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి. దానిలో మన విద్యార్థిని ప్రతిభ కనబరచడం చాలా గొప్ప విషయం. అలాగే 12th క్లాస్ 11th 12th క్లాస్లో 11th క్లాస్ వేయడమా అంటే పేరెంట్స్ వెనుకకు పోతున్నారు. ఈ సంవత్సరం మాకు 175 మంది 10వ తరగతి విద్యార్థులు జాయిన్ కాండి అంటే వాళ్ళు మా మాట వినడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డు వైపు పరిగెత్తుతున్నారు. అరుదైన అవకాశంగా భావించాలి. కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాను, 11th 12th సిబిఎస్ఈ ఉంది. మేము విద్యార్థులు బైపీసీ 2023-24లో బైపీసీ ముగించినటువంటి 6 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి 500కు గాను 448 మార్కులు సాధించడమే కాకుండా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీటు చల్మెడా మెడికల్ కాలేజీలో సాధించడం జరిగింది. అంటే మా కోచింగ్ ఒక 6 మందిలో ఒకరు నీట్ సీట్ ఫ్రీ మెడికల్ సీట్ సాధించారంటే మా సక్సెస్ పర్సెంటేజ్ ఏందనేది పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ మీరు జూనియర్ కాలేజీ వైపు పరిగెత్తడం ఆపేసి సిబిఎస్ఈ +1 +2 వైపు మొగ్గు చూపాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేట్ బోర్డులో చదివిన విద్యార్థులు కూడా, మన స్టేట్ బోర్డ్ 10th క్లాసు చదివిన విద్యార్థులు కూడా సిబిఎస్ఈ 11th క్లాస్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది పిల్లల విషయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎందుకంటే 11th క్లాసులో పరీక్షలు ఉండవు, కేవలం 12th క్లాస్లోనే బోర్డు ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి సరిపోయినంత సమయం దొరుకుతుంది వాళ్ళు నీట్కి ఐఐటికి ప్రిపేర్ కావడానికి. ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. కేవలం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే నేను దేశమంతా తిరిగిన, నార్త్ ఇండియాలో పనిచేసిన, 4 రాష్ట్రాలలో పనిచేసిన, కాబట్టి అక్కడ నేను చూసిన సిబిఎస్ఈ అంటే ఏంది, 11th 12th అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు 10th అయిపోయిన వాళ్ళు. మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఇక్కడ మనం కరీంనగర్లో ఒక మంచి సిబిఎస్ఈ స్కూలు మనం స్థాపించాలనే ఉద్దేశంతో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాం. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. కొత్తపల్లికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కరీంనగర్ కూడా తీసుకొస్తున్నాం, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 11th 12th విషయంలో మాత్రం కొంత నిరుత్సాహం మమ్మల్ని, మా ఫ్యాకల్టీని అప్పుడప్పుడు వెనక్కి గుంజుతూ ఉంది. ఆ విషయంలో కూడా పేరెంట్స్ మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు డాక్టర్స్ పార్టీ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి.
దాని ఉద్దేశం ఏంటంటే 12th క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్మీడియట్ మనం సెకండ్ ఇయర్ అంటాం, ఇక్కడ 11th 12th అంటాం. 12th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు నీట్ ద్వారా మెడికల్ సీటు, ఉచిత మెడికల్ సీటు పొందడానికి ఉపయోగపడే ప్రోగ్రామే డాక్టర్స్ 40. 8th 9th 10th, 8thలో 9thలో 10thలో అక్టోబర్ వరకు 2.5 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి సంబంధించి 11th 12th సంబంధించినటువంటి సిలబస్ని మేము ముందే ఇక్కడ బోధించడం జరుగుతుంది. దాంతో వాళ్ళు 11th 12th పోయిన తర్వాత ఆ ప్రోగ్రాం వాళ్ళకు ఒక రివిజన్ లాగా ఉండిపోతుంది. పిల్లలు అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధించడానికి ఉపయోగపడుతుంది. సూపర్ 30 ఉద్దేశం కూడా అదే. 11th 12th సిలబస్ని మేము ఇంజనీర్లు కావాలనుకున్న పిల్లల కోసం 8th 9th 10thలో 2.5 సంవత్సరాల ప్రోగ్రామ్ని నడిపిస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్లో అది కొనసాగుతుంది. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. దానికి చాలా వాళ్ళకి ప్రతి సాటర్డే ఎగ్జాము, ఫోర్త్ నైట్ టెస్టు, గ్రాండ్ టెస్టు 3 రకాలుగా బయట నుంచి వీలైనంత ఎక్కువగా బయట నుంచి క్వశ్చన్ పేపర్స్ తెచ్చేసి మేము పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము. పిల్లలు కూడా చాలా స్పందిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ కొత్తపల్లి హెచ్ కరీంనగర్ యాన్యువల్ డే జరుగుతుందండి. సో ఈ యాన్యువల్ డేకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ నా శుభాభినందనలు. సో ముఖ్యంగా ఈరోజు మేము డాక్టర్స్ 40 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2.5 years ప్రోగ్రామ్. ఇది 8th 9th 10thలో మేము చేయడం జరుగుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా దగ్గర 12th క్లాస్లో కేవలం 6 మంది ఉన్నప్పటికి కూడా అందులో ఒకరు నీట్ ద్వారా ఫ్రీ MBBS సీట్ని కొట్టడం జరిగింది. అది మేము గర్వకారణంగా భావిస్తున్నాం. తర్వాత వచ్చేసి జాతీయ స్థాయిలో NCC ద్వారా ఫైరింగ్లో గోల్డ్ మెడలిస్ట్గా మా స్కూల్ అమ్మాయి హన్షితారెడ్డి నిలబడడం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రయాస్ ప్రాజెక్టు కూడా మొత్తం తెలంగాణలో మన స్కూల్ మాత్రమే జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆ రీసెర్చ్ విషయంలో అది కూడా గొప్ప విషయం. దానికి నేను శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్కి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా మేము ఎన్నో విజయాలు సాధించాము. ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కలెక్టర్ గారు కూడా మన స్కూల్ని, కరీంనగర్లో ఒక 3-4 స్కూళ్ళని గుర్తిస్తే అందులో మన స్కూల్ని కూడా గుర్తించి అన్ని ఏర్పాట్లు మీ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి పిల్లలకి మీరు హెల్ప్ చేయాలి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకలాంటి MOUని మాతో ఏర్పరచుకున్నారు వాళ్ళు. దానికి నేను కలెక్టర్ మేడం కూడా ఈ వేదిక నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మమ్మల్ని గుర్తించినందుకు. సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఒక చదివే కాదు, పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనేది మా ఉద్దేశం. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతూ ముందుకు పోవాలి. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఒక మనిషికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తించాలి. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మన అందరికి తెలుసు. కాబట్టి మంచి ఆహారం, మంచి ఫిట్నెస్, అదేవిధంగా మంచి చదువు, దాంతోపాటు సర్వతోముఖాభివృద్ధి, ఇదే మా సిద్ధాంతం. ఈ ప్రోగ్రామ్కి ఏం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.